హలో ఫ్రెండ్స్. ముందు ముందు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్‌లలో మీరు పోటీ చేయాలి అనుకున్నా, గెలవాలి అనుకున్నా, రాజకీయాలలో తిరగాలి అనుకున్నా, మీరు ఎక్కడ నష్టపోతారో లేదా నష్టపోకుండా ఉండాలో కాసేపట్ల ముచ్చటిద్దాం ఆ టాపిక్ గురించి. ముఖ్యంగా గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఓటు మన హక్కు. ఓటు వినియోగించుకోండి, ఓటు వినియోగించుకోండి. వినియోగించుకోకపోవడం తప్పు అని చెప్తా ఉంటుంది. ఓటు వినియోగించుకోవడం వల్ల ఓటర్కు కలిగే లాభం ఏంటి? 100 కాదు, ఒక 10 చెప్పమనండి. అతడు ఎక్కడ ఉంటాడో, ఓటు వినియోగించుకునే పర్సన్ ఎక్కడ ఉంటాడో, ఆయన ఉన్న ప్రాంతంలో కానీ, ఆయన ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో కానీ, కార్పొరేషన్ పరిధిలో కానీ, స్టేట్లో కానీ అతడు ఉపయోగించుకునే ఒక 10 చెప్పమనండి. 10 రైట్స్ అంటే చెప్పమనడం అంటే చెప్పడం కాదు, అవ్వాలి. ఓటు వేసినందుకు అతడికి ఆ పనులు కావాలి, అది అడగండి. ఇంకా వచ్చేస్తే రాజకీయాల్లో గెలవాలి అనుకున్నప్పుడు మీకు ముఖ్యంగా అంటే ఈ రోజుల్లో చాలా డబ్బు ఉండాలి. రెండవది, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి టికెట్ తెచ్చుకోవాలి. మూడవది, అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతడికి కుల బలం ఉండాలి, లేదా ప్రాంతం అనే ఒక ఫీలింగ్ ఉండాలి, లేదా కమ్యూనిటీ సపోర్ట్ ఉండాలి, లేదా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తాతలైనప్పటికీ వారు అయినప్పటికీ ఒక 5, 7, 6 ఫ్యామిలీస్ ఉండాలి. అలాంటప్పుడు రాజకీయాలలో కొద్దిగా సులభం అవుతుంది మీకు మార్గం. లేదు, టాలెంటెడ్ అంటే రాజకీయాల గురించి ఎక్కువ చెప్పగలను, లేదంటే తనతో ఉన్న వారికి ఏదైనా ఆ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా తన తెలివితో, తనకున్న పలుకుబడితో వెళ్ళి పరిష్కరిస్తాను అనుకోవడం కానీ, ఇలా అయ్యేవారు, ఇలా పోటీ చేసేవారు గెలవడం అరుదు. ఒకవేళ గెలిచినా కూడా అది అరుదే ఈ రోజుల్లో. ఇంకా వచ్చేస్తే రాజకీయాల్లో తిరగాలనుకునేవారు ఉంటారు కదా. ఎప్పటి నుంచి మీరు తిరగాలనుకుంటున్నారో, గాలికి తిరుగుదాం అనుకుంటున్నారా? అలానే తిరగాల్సి వస్తుంది, మీకు తెలియదు. చాలామంది పబ్లిక్ని చూసి సంబరపడి అందరూ స్నేహితులాగా అక్కడ మీట్ అవుతాం, అందరం కలిసి ఒక పార్టీ అనుకుంటాం, అందరూ నమస్తేలు పెట్టుకుంటారు. మీ ఫిగర్ చూసో, లేకపోతే మీ పర్సనాలిటీ చూసో, మీ వాక్చాతుర్యం చూసో జర ఎక్కువ మంది హాయ్ చెప్పడం, నమస్తే చెప్పడం, పలకరించడం, మాట్లాడితే నేను ఏదో రాజకీయాలలో అలా విహరిస్తున్నా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇంకొంతమంది తప్పనిసరి బెనిఫిట్ కోసం వస్తారు. ఈ రోజు తిరిగాడు అంటే ఆ రోజు తనకి ఏం కావాలో అది చేసుకుని వెళ్తాడు. అది మనీ అవ్వచ్చు, ఇంకేదైనా హెల్ప్ కావచ్చు, ఇంకేమన్నా బెనిఫిట్ కావచ్చు. అతడి పోస్ట్ కోసము ఇంక్రిమెంట్, పరిచయాలు పెంచుకోవటం, లీడర్ దగ్గర పలుకుబడి పెంచుకోవటానికైనా ఏదో ఒక చోట ఏదో ఒక పూట తప్పనిసరి అతనికి ఉపయోగం లేకపోతే మట్టుకు తిరగడు. మెజారిటీ పీపుల్, చాలా మందికి గైడెన్స్ ఉండదు రాజకీయాలలో, ఎవరు చెప్పేవారు ఉండరు. వారికి కూడా రాజకీయాలలో తిరగాలని ఉంటుంది, తిరుగుతూ ఉంటారు, తిరగడానికే పనికి వస్తారు. ఇంకా యాక్చువల్లీ ఊరికే తిరుగుతున్నాం అనే విషయం తెలియదు, అదేదో మైకములో తిరగాల్సి వస్తుంది. అన్ని రోజులు నష్టపోతాం. అంటే వీళ్ళకి ఏది సాధించాలనే ఆలోచన దాంట్లో ఉండదు. వచ్చిన రోజు ఏదో నా సమయం వేస్ట్ అయిందనో,
నాకు పదవి బలపడుతుందనో, లేక ఆ రోజు ఏమన్నా అమౌంట్ వచ్చిందనో, లేక ఆ రోజు ఏమన్నా కొత్త మిత్రులు శాశ్వతంగా దొరికారనో లాంటిది మాత్రం జరగదు. ముఖ్యంగా తెలియకుండానే ఆయనతో పాటు అలాంటి వారితో పాటు ఇంకొక 100 మంది తిరుగుతారు. ఆ 3 ఇయర్ టైం లోపల మనం ఏదో మూవీ షూటింగ్‌లో పోయి పార్టిసిపేషన్ చేసిన దానికంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. అక్కడ హీరో, హీరోయిన్ చూస్తామా, చూడటానికి పోయినాము, లాస్ట్ వరకు కనిపించలేదు అని ఇట్లా పోవడానికి ఎంత ఉత్సాహంగా, ఎంత రిస్క్ అయినా, ఎంత కష్టమైనా, ఎంత ఓపికతోటి ఉంటామో, ఒకవేళ పోయిన తర్వాత అక్కడ చూడటానికి అవకాశం లేకపోతే సఫర్ అయ్యి వచ్చినా కూడా ఏమనుకుంటామంటే చూడటం కోసం పోయినామనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇందులో కూడా మీరు ఏమి ఆశించకుండా గనక ఎవరితోనైతే తిరుగుతారో మీరు బోలెడు సమయము, బోలెడు సఫరింగ్ చాలా నష్టపోతారు. అట్ ది సేమ్ టైం మీరు ఎవరితో దేంట్లోనైతే తిరిగారో దానికి ఆపోజిట్ వాళ్ళతో అంత దూరం అవుతారు, అంత డబుల్ త్రిబుల్ దూరం అవుతారు. అయితే ఇక్కడ ఎవరికి ఉపయోగపడుతుందంటే వారికి ఎవరో ఒకరు సలహా ఇస్తారు. ఈరోజు మనం వెళ్తున్నాం, ఈరోజు తిరుగుతున్నాం అంటే ఎవరిని గెలవాలి, ఏం లాభం తీసుకోవాలి, మనకేం పనులు చేసుకోవాలి అని చాలా చాకచక్యంగా తిరుగుతారు వాళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు. ఏదో 10 మందిని పట్టుకొని పోయి మనం వెళ్ళగానే వాళ్ళు అబ్బా రండి కూర్చోండి అనగానే బెలూన్ లాగా అయిపోయి ఆ బెలూనే గాలిలో తిరుగుతూ తిరుగుతూ ఎక్కడో ఒకటి చిటుక్కు అనగానే ఠోమ్ అంటది. మళ్ళీ బెలూన్స్ కొనుక్కోవడం, పగలగొట్టుకోవడమే జరుగుతుంది. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలు చేయాలి అని మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు పదవి కోసం చేస్తున్నావా, ఆ పదవి ఉంటుందా, ఇచ్చేవారు నమ్మకంగా నీకు ఆ పదవి ఇస్తారా, పదవితో నీవు స్వతహా లబ్ధి పొందాలనుకుంటున్నావా, నీ ఫాలోవర్స్కి లబ్ధి చేయాలనుకుంటున్నావా, లేదా అపోహలు తిరుగుతున్నావా ఆలోచించుకోవాలి. రెండవది కంటెస్ట్ చేస్తాను, గెలుస్తాను, గెలవాలి అనుకునే వాళ్ళది పెద్ద సాహసము, వాళ్ళది ఒక ఆశయం కూడా. కంపల్సరీ ఈ రోజుల్లో విపరీతమైన డబ్బు, ఎందుకంటే పీపుల్కి సాధారణమైన కమ్యూనికేషన్స్ ఏమీ లేవు. ఎవరి పనుల్లో వాళ్ళు అయిపోయినరు, ఎవరి సంపాదనలో వాళ్ళు అయిపోయినరు. ఒకప్పటికంటే ఇప్పుడు మెచ్యూరిటీ అనేది వచ్చేసింది. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు సరిపుచ్చుకుంటూ మిగతా సమయాలలో తిరుగుతున్నారు. వాళ్ళు కూడా బెనిఫిట్ ఆలోచిస్తున్నారు. మీతో మేము వస్తే మాకేంటి, మీకు ఓటేస్తే మాకేంటి అంటే వేసే వాళ్ళు కూడా, వేయించుకునే వాళ్ళు కూడా దీన్ని ఒక బిజినెస్గా మార్చిండ్రు. మీకు క్లియర్గా తెలుస్తుంది. మనం ఒక ₹1,00,00,000 పెడితే ఫ్యూచర్లో 10 కోట్ల వరకు ఆ హోదాలు, ఆ పొజిషను, ఆ డైరెక్షను, వాళ్ళ యొక్క అనుమతితోటి, వాళ్ళ యొక్క ప్రమేయంతో జరిగే పనులు, లావాదేవీలు ఎన్నో ఉంటాయి. అది ఎవరికి తెలియదు. సో వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ హోదా కోసము, సోషల్ వర్క్ ప్లస్ ఇన్కమ్ సోర్స్ కోసం చేసేవాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు బిఫోర్ ఎస్టిమేషన్ ఏంటంటే నా కాన్సెప్ట్ ఇది, నా కాన్సెప్ట్కు అట్రాక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు ఎందరు అనేది పోయింది. కాన్స్టిట్యుయెన్స్లో ఓట్ బ్యాంక్ ఎంత బ్యాంకు వేరే వాళ్ళకి వెళ్తుంది, ఎంత బ్యాంకు నాకు వస్తుంది, నాకు వచ్చే దాంట్లో ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అనే హోప్స్, ఎనాలిసిస్ తోటి ముందుకు వచ్చి పెట్టేసుకొని గెలుస్తున్నారు. ఆ ట్యాగులు ఉండేటిది మామూలే. దీనివల్ల గెలిచిన తర్వాత అంటారు కానీ డబ్బు పెట్టి గెలిచిన ఎవరు అనరు. ఇక్కడ ఏమంటున్నానంటే మీరు ఒక కార్యకర్తగా గుర్తింపు రావాలి, లేకపోతే నేను ఒక లీడర్ను స్థానికంగా అవుతాను తిరిగే వాళ్ళు చాలా నష్టపోతారు మీరు ఆర్థికంగా లేకపోతే. విపరీతంగా ఆర్థికంగా ఉండి ఆ సోషల్ జెలసీ ఉంది నాకు అనుకున్నప్పుడు తిరగవచ్చు. కానీ పాపం కొంతమందికి నలుగురిలో కలవాలి, 10 మందిలో తిరగాలి, ఆ 10 మందిలో నన్ను ఒక రకంగా గుర్తిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఆ తిరిగాని రోజులే సంబరం ఉంటుంది. కానీ ఆ తిరిగినన్ని రోజులు మీరు ఆర్థికంగా ఎంతో కోల్పోతారు. మీరు నేర్చుకోవాల్సింది మీకోసము, మీరు దిద్దుకోవాల్సింది మీకోసం అంతా కోల్పోతారు. సో ఆ అవకాశం ఉందా లేదా, పూర్తిగా రాజకీయాల్లో ఉంటావా, రాజకీయాలు చేసే వాళ్ళతో తిరుగుతావా, ఆ తిరిగే ప్రతిరోజు నీకు ఏదైనా ఒక మాదిరి ఉపయోగపడాలి, ఆ జాగ్రత్తలు తీసుకొని ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. రాజకీయాలు అంటే ఆలోచించుకోండి, చేయండి.